ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూన్ 22వ తేదీ సోమవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేనేతలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళగిరి టిట్కో కాలనీ సమీపంలోని రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేనేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్లు పిల్లలమర్రి బాలకృష్ణ, పిల్లలమర్రి నాగేశ్వరరావు, కట్ట శివదుర్గారావు, కమిటీ సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, కాసుల రవికుమారు, లోకుపర్తి రామారావు, బత్తులగిరి, చేనేత కవి రాపోలు జగన్, గుర్రం చెనవీరయ్య, రామనాథం పరమేశ్వరరావు, పసల థామస్, గంజి శ్రీనివాసరావు, గంజి పట్టాభి, చిట్యాల సీతారామాంజనేయులు, పంతంగి ప్రభాకర్, బిట్ర పానకాలు, గోలి కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న చేనేతలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. ఇవ్వాలి చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన 27 కోట్ల రూపాయలు త్రిప్ట్ ఫండ్ వెంటనే ఇవ్వాలి. ముఖ్యమంత్రి ప్రకటించిన 25,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన 25,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలి. ఇల్లు లేని చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలను వర్ధిల్లాలి. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ వర్ధిల్లాలి. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇవ్వాలి. ఇల్లు లేని చేనేత కార్మికుల స్థలాలను ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికుడికి ముఖ్యమంత్రి ప్రకటించిన 25,000 రూపాయలు ఇవ్వాలి. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కలెక్టర్ కార్యాలయాలతో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మన మంగళగిరిలో చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం వద్ద ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ఉద్దేశం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తన ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు జరపని నేపథ్యంలో చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఫిబ్రవరి 22వ తేదీన వేలాది మందితో ప్రదర్శన సభ జరిపి ఆ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. అయినా స్పందించిన నేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీన 48 గంటల నిరాహార దీక్ష నేతన్న విగ్రహం దగ్గర జరిపినా కానీ అప్పటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రకటించింది తప్ప ముఖ్యమంత్రి ప్రకటించిన 25,000 రూపాయలు ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు 203 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. యారన్ సబ్సిడీ కానీ, పావలా వడ్డీ కానీ, రిబేట్ క్రింద కానీ ఆ 203 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. అదేవిధంగా చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ కింద 27 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. ఆ బకాయి కూడా రిలీజ్ చేయలేదు. అందుకని ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 203 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని, థ్రిఫ్ట్ ఫండ్ రిలీజ్ చేయాలని, చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన 25,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి, ఇల్లు లేని చేనేత కార్మికులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. చేనేత సహకార సంఘాలు ఒక్కొక్క సంఘానికి 2 కోట్లు 3 కోట్లు 50 లక్షలు బకాయిలుంటే వాటికి వడ్డీలు కట్టలేక అల్లాడిపోతూ ఉంటే, హలో లక్ష్మణాన్ని పనులు లేక ఆకలి చావులతో అల్లాడిపోతూ ఉంటే చేనేత కార్మికులు 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ ముసలమ్మ ఇప్పటికీ కూడా లడ్డీలు వెలుచుకుంటూ రోజుకి 50 రూపాయలు 40 రూపాయలు పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే, ఆ పనులు లేకుండా కూడా చేస్తున్నటువంటి గత పాలకులు, ఈ పాలకులు కనీసం ఆలోచన చేసి కళ్ళు తెరిచి మా డబ్బులు మాకు ఇవ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేహి అని అడగట్లా. నువ్వు సంక్షేమ పథకాలు 2015 నుంచి అమలు జరిపావు. యార్లు సబ్సిడీ కానివ్వండి, పావల వడ్డీ కానివ్వండి, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కానివ్వండి, రిబేట్ కానివ్వండి, నువ్వేవో స్కీములు ఇచ్చుకున్నావు. కొనుక్కున్న వాళ్ళని బెనిఫిషరీస్ లాభం పొందారు. సహకార సంఘాలు కేంద్ర సహకార బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చి తీవ్రమైన నష్టాల్లోకి పోయినాయి. ఇవాళ ఆప్కో నిన్నటిదాకా ఎండీకి పనిచేసింది మన రేఖారాణి గారు. 10 లక్షల రూపాయలు సరుకు కొంటే దాంట్లో 10%, 20% అంటే 2 లక్షల రూపాయలు బ్యాంకుల్లో జమ చేస్తే
అప్పటి వరకు ఆయన వడ్డీల తాలూకా బకాయిలు కూడా తీరని పరిస్థితి వచ్చి ఆ 2 లక్షల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా చేనేత కార్మికులకు పని కల్పించడానికి నూలు కొనుగోలు చేయడానికి ఉపయోగపడని పరిస్థితి. ఈ రోజున బ్యాంకుల్లో విపరీతమైన వడ్డీలు పెరిగిపోయి వడ్డీలకి చక్ర వడ్డీలతో సహా 11% పైన బ్యాంకుల్లో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఈ రోజున మాకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల తాలూకు ఇవ్వాల్సిన 203 కోట్ల రూపాయలు, అట్లాగే త్రిప్ట్ ఫండ్ 27 కోట్ల రూపాయలు ఇచ్చి సహకార సంఘాలకు బ్యాంకులో ఉన్న అప్పులు మొత్తం రద్దు చేస్తే తప్ప చేనేత పరిశ్రమ మనుగడ కొనసాగే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలగజేసుకొని మాకు రావాల్సిన నిధులు 203 కోట్ల రూపాయలు నీ బడ్జెట్లో 3,22,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించమని అడుగుతున్నాం. కనీసం సంవత్సరానికి 500 కోట్లు కేటాయించిన 2 సంవత్సరాల్లో ఈ చేనేత సహకార సంఘాలు అట్లాగే పరిశ్రమ పెద్ద ఎత్తున పుంజుకునే అవకాశం ఉంది. ఇదిగో రాష్ట్ర చేనేత శాఖ మంత్రిగా ఉన్నటువంటి సవితా గారిని ఈ చేనేత సమస్యల పరిష్కారం చేయాలని అనేక దఫాలుగా కలిసినా కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఆమె మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం. అదే సందర్భంలో లాస్ట్ టైం ఆమెను కలిసి మీరు చేనేత శాఖ మంత్రిగా ఉన్న ఈ శాఖలో మీరు ఏమీ చేయలేరు కనుక ఈ రాష్ట్రంలో మీకు అధినాయకత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము అందరం కలిసి కూర్చొని సమస్యల పరిష్కారం కోసం మాట్లాడదాము అని అంటే ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇదే సందర్భంలో మరి గత ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇదే ఆటోనగర్లో మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేనేత కార్మికులకి 24,000 రూపాయలు ఇస్తాము, ఈసారి నేనైతే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించి దాదాపు సంవత్సరం అవుతుంది. అయితే దాన్ని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం పెడితే నిన్న సవితమ్మ గారితో త్వరలో అది అమలు చేస్తాము అని చెప్పి ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసినటువంటి పన్నాగమే తప్పితే ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. చేనేత పరిశ్రమ మీద ఉన్నటువంటి జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం భరాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు జిఎస్టీ మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. వీటన్నిటి దృష్ట్యా ఈ చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి, అట్లాగే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి చేనేత కార్మికుడికి కూడా వృద్ధాప్య పెన్షను అమలు చేయాలని చెప్పి నిన్న మేము ఈ కార్యక్రమాన్ని ప్రచారంలో భాగంగా మగ్గాల షెడ్లోకి వెళ్తే ఉచిత కరెంటు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం. ధర్నా అనంతరం చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ జి రాజారావుకు చేనేత రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వినతి పత్రం సమర్పించారు.